सेनयोरुभयोर्मध्ये रथं स्थापयमेच्युत यावदेतान् निरीक्ष्येऽहं योद्धकामानवस्थितान् కర్మయా సహ యోద్ధవ్యామస్మిన్ రణసముద్యమే. ఈ శ్లోకం యొక్క అర్థము భగవద్గీతలోనిది. అర్జునుడు ఇట్లు పలికిన ఏమన్నాడు? ఓ అచ్యుత, దయచేసి నా రథమును 2 సేనల మధ్య నిలుపుము, తద్వారా యుద్ధము చేయగోరి ఇక్కడ ఉపస్థితులైన వారిని మరియు ఆ మహాసంగ్రామమును ఎవరితో నేను యుద్ధము చేయవలసి ఉండునో చూడగలుగుదును అని అన్నాడు. యుద్ధము చేయలేక నేను నా యొక్క బాణాలన్నీ కింద పడవేసినాను, నేను యుద్ధం చేయలేను అన్న అర్జునుడిని శ్రీకృష్ణుడు మోటివేట్ చేసి గీతాసారాన్ని వినిపిస్తూ అతన్ని యుద్ధానికి పురిగల్పినాడు. అయితే అప్పుడు అర్జునుడు ఏం చేశాడు అంటే, సరే నేను యుద్ధం చేస్తాను, కానీ నా రథాన్ని 2 సేనల మధ్య నిలుపము అని అన్నాడు. ఎవరెవరు యుద్ధం చేయడానికి వస్తున్నారో నాతో, ఎవరెవరు యుద్ధంలో నేను పోరాడాల్సి ఉందో ఆ యుద్ధంలో ఆ యోధులను నేను చూస్తాను అని అన్నాడు అన్నట్టు. భగవద్గీత వినడం వల్ల మనకు ఎంతో హాయినిస్తుంది. కొన్ని వేల సంవత్సరాల పూర్వము శ్రీకృష్ణుడు సూర్యునికి బోధించిండు, తర్వాత అర్జునునికి బోధించిండు. కలియుగంలో మనమందరం కూడా భగవద్గీతను వినడం వల్ల మనము మనశ్శాంతి పొందుతాము. నేను చదివినాను భగవద్గీతను, రెండవసారి అందరి చదువుకోవడానికి వినడానికి వీలుగా నేను ఈ భగవద్గీతను ఈ యొక్క యూట్యూబ్లో నేను ప్రసారం చేస్తున్నాను. భగవద్గీత మనశ్శాంతిని చేకూరుస్తుంది, మనుషులలోని రకాలను మానసిక ధైర్యాన్ని తీసుకొస్తుంది. భగవద్గీత సబ్స్క్రైబ్ చేసుకోగలరు.